పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికోల. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఖాళీగా ఉండి అసలు వీడియోస్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే ఏదో స్వీట్ బ్రెడ్తో చేయొచ్చు అనుకుని బ్రెడ్ పుడింగ్ అని నేను చూశాను. సో లెట్స్ ట్రై అని చెప్పి దానికి కావాల్సిన ఐటమ్స్ అని కొనుక్కొని వచ్చాను. సో స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టి కంప్లీట్ ఒక మిల్క్ ప్యాకెట్ అనేది నేను వేసేసిన తర్వాత ఏంటంటే మనం అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు మీకు ఎంత షుగర్ కావాలనిపిస్తే మీరు అంత యాడ్ చేసుకోండి. నేను అరౌండ్ ఒక 4 to 6 స్పూన్స్ తోటి షుగర్ అదే యాడ్ చేశాను. నేను షుగర్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే దాన్ని కొంచెం అలా కలపాలన్నమాట. షుగర్ అంతా డిజాల్వ్ అవ్వాలి కాబట్టి ఆ మిల్క్లోని. సో నేను కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి మధ్యలో యూట్యూబ్లో ఏదైతే వీడియో చూసానో ఆ వీడియో చూస్తూ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే నేను షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇలా చెప్పాను కదా, మనం కలుపుతూ ఉండాలి, కొంచెం షుగర్ అనేది డిజాల్వ్ అవ్వాలి కాబట్టి. దీని తర్వాత ఏంటంటే అది అలా అవుతూ ఉంటుంది. మనము ఇంకొక చిన్న కప్లోని కొంచెం పాలు తీసుకొని అందులోని మనం కస్టర్డ్ యాపిల్ అంటే లైక్ పౌడర్ ఉంటుంది కదా, అది మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసి మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇది మిక్స్ చేసి మనం దీన్ని కాసేపు పక్కన పెడతాము, ఎందుకంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట లైక్ ఈ స్వీట్ అనేది. సో అలాగ కొంచెం ఏమంటారు లమ్స్ లేకుండా, కొంచెం ఉండలవి లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవడమే. ఈ లోపల ఏంటంటే మనకి పాలు అది మరుగుతూ ఉంటుంది కదా, మరిగిన తర్వాత మనం ఇప్పుడు చెప్పాను కదా కస్టర్డ్ పౌడరు, అది ఏదైతే ఉందో అది మనం ఇందులో వేసేసి కలిపేయాలి. సో కెమెరా యాంగిల్స్ అటు ఇటు అని ఏం అనుకోకండి. సో నేను ఒక్కరిదాన్నే చేస్తున్నాను కాబట్టి కొంచెం అంటే అలవాటు చేసుకుంటున్నాను. సో వీడియోస్ అవి చేయడం నాకు కూడా రాదు కదా. సో ఏంటంటే అది అలా కలిపిన తర్వాత లైక్ మనం అలా స్టేర్ చేసిన తర్వాత అలా అయినా ఒక థిక్ పేస్ట్లా ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఇక మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీన్వైల్ ఇంకొక సైడ్లో ఏంటంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్తో పాటు కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కూడా మనం యాడ్ చేసుకుంటే లైక్ ఇంకా స్వీట్నెస్ వస్తుంది, బాగుంటుంది. యాక్చువల్లీ ఈ స్వీట్ ఏదైతే ఉందో దానికి చాలా ఫ్లేవర్ఫుల్గా యాడ్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం బాగా మిక్స్ చేసేసి దాని తర్వాత ఏంటంటే నేను బ్రెడ్ అనేది తెచ్చుకున్నాను కదా, దానికి 4 సైడ్స్ నీట్గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఏంటంటే గ్లాస్ బౌల్ అయినా అవ్వచ్చు, స్టీల్ బౌల్ అయినా అవ్వచ్చు, ఏదైనా మనకి ఉన్న బౌల్తో మనం చేయవచ్చు అనమాట. నేనేంటంటే నాకు ఈ ప్లాస్టిక్ బౌల్ అనేది కనిపించింది. సో ఈ ప్లాస్టిక్ బౌల్లో ఏంటంటే నేను బేస్ అనేది ఇలా బ్రెడ్ దానికి తగ్గట్టుగా పీసెస్లా కట్ చేసుకుని నేను పెట్టుకున్నాను. దాని మీద మనం ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ ఉంది కదా, ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో అది వెయ్యాలి. దాని తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఇది కూడా మనం మిక్స్ చేసి సేమ్ అలానే మళ్ళీ బ్రెడ్ ఇంకొక లేయర్లో మనం ప్లేస్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అంతే. కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, మిక్స్చర్ అదంతా వేసేసి మళ్ళీ మనం ఫ్రెష్ క్రీమ్ వేసేసి లాస్ట్లో ఏంటంటే నేను కొంచెం మా ఇంట్లో బాదాం ఉంటే అది కూడా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసి నేను అది కూడా గార్నిషింగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 2 hours ఉంచాను. దాని తర్వాత మా అన్నయ్య వాళ్ళకి టేస్టింగ్ ఇచ్చాను, ఎలాగుందో చూడండి. పెరుగు కాదు, స్వీట్. మరి ఎలాగున్నా తినేయాలి. బాగుందా బాగుందా? నిజంగా బాగుందా? నేను ఇంకా టేస్ట్ చేయలే. బాగుంది, పాస్ అయిపోయినైతే. స్వీట్ అయితే నేను చేసింది చాలా బాగా వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేశారు. సో నెక్స్ట్ ఇంకేమైనా రెసిపీ ట్రై చేస్తే నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో అంతవరకు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కానీ గంట మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.